కూటమి పాలనలో మహిళకు రక్షణ కరువైంది. క్షేత్రస్థాయిలో చూసిన కనుక సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలో ఒక ఆడబిడ్డకు చూస్తే కనుక కారుణ్య నియామకంలో పదవి ఇప్పిస్తామంటూ మంత్రి పిఏ సాక్షాత్తు కూడా ఒకవైపు డబ్బులు తీసుకుంటూ పాటు మరోవైపు శారీరకంగా కూడా పూర్తిగా ఇబ్బందులు గురి చేసిన పరచుకోవడం. దీనికి సంబంధించి మాట్లాడిన కూడా మాజీ హోంమంత్రి ఉన్నారు మనతో పాటు. మేడం చెప్పండి, ఏమని చూస్తారు? గతంలో చూస్తుంటారు దిశ యాప్ కానీ ఇలాంటి చర్యలు తీసుకుని మహిళలకు రక్షణ ఇచ్చారు. ఇప్పుడు చూస్తే పరిస్థితి దారుణంగా ఉంది. ఏకంగా మంత్రులు పిఏలే టార్గెట్ చేస్తున్నారు. ఏం చూస్తారు ఇలాంటి? బేసికల్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు కానివ్వండి, ఇలాంటి ఇబ్బందులు అంటే వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడం కానీ, ఈ వేధింపులకు గురి చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయండి. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. సరికదా అంటే మహిళ ఒక హోంమంత్రిగా ఉన్నారు, అలానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి కూడా ఒక మహిళ ఉన్నారు. వాళ్ళు కూడా అసలు ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులను కంట్రోల్ చేసే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో లేదు. స్వయంగా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఆవిడ దగ్గర పనిచేసే పిఏ సతీష్ అనే అతను తన దగ్గరికి పని నిమిత్తం వచ్చిన మహిళల్ని, అది కూడా వెనక ముందు కొంచెం సపోర్ట్ లేని నిరాధారణకు గురవుతున్న మహిళలు ఎవరైనా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టిన సంఘటన ఒకటి బయటకు వచ్చింది. ఈ రోజున ఆ పిఏ చేసిన నిర్వాకాన్ని, అతను ఏదైతే ఈవిడ్ని హింసించాడో మానసికంగా, ఏ విధంగా వేధింపులకు గురి చేస్తున్నాడో వీటన్నిటినీ కూడా ఆమె ఈ రోజున మీడియా ద్వారా చెప్పడం జరిగింది. పోలీసులకి కంప్లైంట్ చేస్తే కనీసం ఏ ఒక్క పోలీస్ కూడా రియాక్ట్ అవ్వకపోవడం. అసలు ఈ రోజున నేను ఒకటి అడుగుతానండి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్న గుమ్మడి సుధారాణి గారు తన దగ్గర పనిచేస్తున్న పిఏ కావచ్చు, లేదా వేరే చోట ఇంకా ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఒక మహిళని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారు, వాటన్నిటినీ తెలుసుకుని వెంటనే అసలు తన మన అనే భేదం లేకుండా ఫస్ట్ పోలీసులకి ఈమె ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, అది ఏంటి అనేది ఎంక్వైరీ చేయండి అని చెప్పాలి. అది లేదు. ఈ రోజున పోలీసులకి ఈవిడేం చెప్తున్నారు, ఈతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఈ పిఏ వైపునే ఆవిడ సపోర్ట్గా నిలబడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున రాష్ట్రంలో మహిళలకి భద్రత అనేది కరువైందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ రోజున మనం అందరం కూడా బాధపడేది ఏంటి అంటే, ఎక్కడెక్కడో ఏవో సందర్భాలలో ఇలాంటి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, లేదా ఇలా హింసిస్తున్నారు అని చెప్పేసి మనం న్యూస్ ద్వారా, ఛానల్స్ ద్వారానో, పేపర్స్ ద్వారానో తెలుసుకుంటున్నాం. కానీ ఈ రోజున ఎక్కడా కూడా ఏ ఒక్క మహిళకి కూడా మేమున్నాము, మీకు భయం లేదు, ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చే ఒక్క మంత్రి కూడా ఈ క్యాబినెట్లో లేకపోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందండి. ఎందుకంటే ఈ రోజున మనం జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు మనం దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానికి వంకలు పెట్టారు. దిశ యాప్ని తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా అవహేళన చేసి ఈ రోజున హోంమంత్రిగా ఉన్న అనితమ్మే ఆ రోజున చాలా విడ్డూరంగా మాట్లాడి దాని పేరు మార్చుకునే శక్తి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు రన్ చేస్తున్నారు. అంటే మనం చేస్తే ఒకటి, వాళ్ళు చేస్తూ ఏదో మంచి చేసినట్టు వాళ్ళు మాట్లాడడం అనేది ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చేసే పని. ఈ రోజున మనం చూసినట్లయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4% క్రైమ్ రేట్ పెరిగిందండి. ముఖ్యంగా మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు, ఇలాంటి వేధింపులు ఇవన్నీ కూడా, అంటే ముఖ్యంగా అత్యాచారాలకు గురి అవ్వడం, వాళ్ళు ఇలాంటి వేధింపులకి గురి అవ్వడం, మహిళల మీద ఇవన్నీ కూడా ఎక్కువ అవడం అనేది ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూసాం. దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. వీళ్ళని ఎంతసేపు కూడా మీడియా ముందుకు వచ్చి మా జగనన్న గురించి మాట్లాడడం తప్పించి ఇంకో సబ్జెక్ట్ వాళ్ళకి లేదు. ఏంటంటే అది కూడా వాళ్ళ నాయకుడు మెప్పు పొందడం కోసం, వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం మాత్రమే మా జగనన్నని ఒక ఆయుధంలా వాళ్ళు మీడియా ముందు మాట్లాడి రకరకాలుగా మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం. ఈ రోజున మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ఆ పిఏ సతీష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని మీద కేసు ఫైల్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. ఎవరైతే ఇప్పుడు అతనికి ప్రొటెక్ట్ చేస్తూ మంత్రిగా ఉన్నారో సుధారాణి గారు, క్యాబినెట్లో ఉన్నారు,
ఆవిడ్ని క్యాబినెట్లో ఉన్న మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలనేది మా డిమాండ్ అండి. ఖచ్చితంగా ఇవి చెయ్యాలి. ఇవి చేసిన రోజున ఈ కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా ఉందన్నది అందరికీ తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కరోనా సమయంలో ఆమె భర్త చనిపోయాడు, అక్కడికి ఆమె బిడ్డకు కూడా గుండెకి సంబంధించిన సమస్యతో బాధపడుతుంది. లోకేష్కి సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆమె పేషికి కూడా మొరపెట్టుకుంది, నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఆల్రెడీ నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారు, మీ టీడీపీ నాయకులు కీచకలా మారిపోయారని చెప్పి మొరపెట్టుకున్న అసలు ఆమె పరిష్కారం జరగట్లేదు. ఏం చూస్తారు? ఈ రోజున ఈ ఒక్క కేసు విషయంలోనే కాదండి, ఈ సంవత్సరంన్నరగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మహిళల మీద, చిన్నారుల మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళని హత్య చేసి ఇబ్బంది పెట్టిన నాయకులు ఎవరు ఉన్నారు అంటే ఈ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు. వీళ్ళు చేసే అరాచకాలని కంట్రోల్ చేయడం లేదు సరికదా, వాళ్ళని శిక్షించడం లేదు సరికదా, మళ్ళీ వాళ్ళకి వీళ్ళ అండగా నిలబడడం అనేది చాలా మరి ఆశ్చర్యాన్ని గొల్పించే విషయం. అంటే ఈ రోజున వాళ్ళ పార్టీ నాయకులు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు కానీ తప్పు చేస్తే వాళ్ళు ఈ రోజున అండగా నిలబడే పరిస్థితి ఈ రోజున ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉంది. అంటే నిజంగా మనం ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామో లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ సొంత రాజ్యాంగంలో బతుకుతున్నామో తెలియని పరిస్థితి ఈ రోజున ప్రజలందరికీ అర్థమైందండి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్వప్రయోజనాల కోసమే ఈ అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారు కానీ ఎక్కడ పేద ప్రజలకు కానీ సామాన్య ప్రజానికానికి కానీ వాళ్ళు మేలు చేసేది ఏదీ లేదనేది వాళ్ళకి అర్థమైంది. త్వరలోనే వాళ్ళు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారండి. గతంలో పోలీసింగ్ చూస్తుంటారు, అప్పుడు అవార్డులు వచ్చినాయి మీరు ఉన్నప్పుడు, ఇప్పుడు చూస్తే ఆమెకు ర్యాంకింగ్ పడిపోతుంది. ఏం చేస్తారు పోలీసింగ్ శాంతి భద్రత వ్యవస్థ? పోలీస్ ర్యాంకింగ్ గురించి మాట్లాడాలంటే మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు, జగనన్న ప్రభుత్వంలో పోలీస్ శాఖకి, వాళ్ళ పనితీరుకి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి ఎవరైనా మహిళలు చిన్నారులు ఎవరైనా కష్టంలో ఉన్నామని చెప్పి వాళ్ళు ఈ దిశ యాప్ ద్వారా వాళ్ళని కొంతమంది విదేశ యువతులు కూడా ఈ దిశ యాప్ని యూజ్ చేసుకుని ఆ రోజున వాళ్ళు ఈ పోలీసుల సహాయంతో వాళ్ళ ఇబ్బందుల నుండి బయటపడడం జరిగింది. ఇలాంటి సిచ్యుయేషన్స్ అన్నీ కూడా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం పరిశీలించినప్పుడు వివిధ రాష్ట్రాల్లో మన రాష్ట్రానికి ఈ పోలీస్ శాఖ పనితీరుకి ఆ రోజున 83 అవార్డ్స్ రావడం జరిగిందండి. అంటే నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం ఆ రోజున. ఈ రోజున అదే పోలీస్ శాఖ సంవత్సరంన్నర కాలంలో వాళ్ళ పనితీరును మళ్ళీ ఈ కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు 29 రాష్ట్రాలతో కలిపి 7 కేంద్రపాలిత ప్రాంతాలతో కూడా కలిపి, అంటే కేంద్రపాలిత ప్రాంతాలు అంటే చిన్నగా ఉంటాయి రాష్ట్రాల కన్నా, వాటితో కలుపుకుంటే 36. అంటే ఈ రోజున మన రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీస్ శాఖకి వచ్చిన నెంబర్ ఎంత అంటే 36. అంటే నెంబర్ 1 స్థానంలో ఉన్న పోలీస్ శాఖ పనితీరుని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 36కి పడిపోయింది. అంటే వాళ్ళు ఏ విధంగా పోలీస్ శాఖను వినియోగిస్తున్నారండి? ప్రజల కోసం కాదు, ప్రజల రక్షణ కోసం కాదు, ఎంతసేపు కూడా వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద లేనిపోని అసత్యమైన బనాయించిన కేసులు, ఆ కేసులు పెట్టి సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే విధంగా ఎంతసేపు ఆ దొంగ కేసులు పెట్టి వాళ్ళ మీద లేనిపోని అభాండాలు మోపి వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూరు తిప్పడం, ఇబ్బంది పెట్టడం, జైలు పాలు చేయడం, ఇవి తప్ప ఈ పని చేయడానికి తప్ప ఎక్కడా కూడా శాంతి భద్రతలకు కానీ లేదా ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ని వాళ్ళ ఏ విధంగా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ని వినియోగించుకోవాలో, ముందుగా ఏం జరగబోతుంది, ఎక్కడ ఏం జరగబోతుంది, ఎలాంటి అఘాయిత్యాలు జరగబోతున్నాయో కూడా తెలుసుకునే దానికి కూడా ఉపయోగించే పరిస్థితి అయితే ఈ రోజున లేదు. అందుకనే నెంబర్ 1 స్థానంలో ఉన్న పోలీస్ శాఖ పనితీరు ఈ రోజున 36కి పడిపోయింది అనేది ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ముఖ్యంగా ఎవరైతే మరి హోంశాఖ మంత్రి ఉన్నారో కనీసం వాళ్ళు స్పందించే పరిస్థితి కూడా ఈ రోజున లేదు. చూడొచ్చు క్షేత్రస్థాయిలో కూడా ఎవరైతే మంత్రికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి సాలూరుకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నటువంటి మంత్రి ఉన్నారో నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి ఇష్యూ అవుతుందో మహిళలకు సంబంధించినటువంటి వేధింపులు, ఆ పిఏకి సంబంధించి సతీష్ ఎవరైతే ఉన్నారో వేధింపుల పరాన్ని కూడా ఉన్నటువంటి మంత్రిని కూడా క్యాబినెట్ గురించి బర్తరఫ్ చేయాలి. మళ్ళీ ఉన్నటువంటి ఎవరైతే వేధింపులు గురి చేసినటువంటి సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా మాజీ హోంమంత్రి స్పష్టం చేస్తుంది. గతంలో చూస్తే కనుక పోలీసు వ్యవస్థ కానీ శాంతి భద్రతల విషయంలో కూడా చూస్తే కనుక నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి మన రాష్ట్రం కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కూడా టార్గెట్ చేస్తూ కూడా హింసించడంతో పాటు ఉన్నటువంటి ర్యాంకింగ్ కూడా దిగజారిపోయిందని చెప్పి ఆమె కూడా విమర్శిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది.